తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం శ్రీ వీరభద్రుని గద్దె కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు కనకదుర్గమ్మ వారు భక్తులకు ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని అందించే అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామస్తుల సహకారంతో 108 రకాల పిండి వంటలు అమ్మవారికి మహా నైవేద్యంగా సమర్పించారు. ఆలయ అర్చకులు పాలు శర్మ మరియు కృష్ణ శర్మలు అమ్మవారి 108 రకాల పిండి వంటలు పూజలు నిర్వహించి నైవేద్యం పెట్టారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణాలు చేసి జై దుర్గా జై జై దుర్గా దుర్గా భవానీ మాతకు జై అంటూ అమ్మవారి సన్నిధిలో ప్రసాదాలు ఏర్పాటు చేసి అమ్మవారి పారాయణం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అమ్మవారిని ధాన్యం రాసులతో ఆలయంలో అలంకరించారు. శరన్నవరాత్రుల సందర్భంగా రామసేన అధ్యకులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, సతీమణి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మేము ఎంతో దీనికి ప్రాముఖ్యత గత 30 సంవత్సరాల నుంచి ఈ గుడిలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. అదే విధంగా ప్రతిరోజు బాలత్రిపుర సుందరి, 2 గాయత్రీదేవిగా, ఈ రోజు 3వది అన్నపూర్ణాదేవి అండి. మనకు అన్నం పెట్టే దాత అన్నదాత. అదే విధంగా మా గుడిలో ఇవాళ అన్నపూర్ణేశ్వరిగా అమ్మవారిని చూపించి అలా భక్తులందరి చేత 108 ప్రసాదాలు నివేదన సమర్పించుకోవాలని కోరుకున్నామండి. అదే విధంగా రోజుకు ఒక అలంకారంగా ప్రతిరోజు ఇలాగే మహిళా భక్తులు అందరి చేత సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సత్సంగం సభ్యులతో మొత్తం అందరి చేత లలితా సహస్రం, ఆ రోజు జరిగే అష్టకాల గురించి చదవడం జరుగుతుందండి. ఇలా గత 30 సంవత్సరాల నుంచి కూడా మహిళా భక్తులు అందరూ మమ్మల్ని ఇలా ఆదరించి ఇలా కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసం చేస్తున్నారండి. ఇంకా ఇక్కడ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? ఇంకా ఇక్కడ పిల్లలకి భగవద్గీత పోటీలు, సాంప్రదాయ నృత్యాలు, దక్షిణామూర్తి విచిత్ర వేషధారణ, ఇలా ఇంకా ఎన్నో, అంటే మన పిల్లల సంస్కృతి. తూర్పుగోదావరి జిల్లా